హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 11th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఒకసారి మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ చూసిన తర్వాత దెన్ ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాపింగ్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత వీడియో లాస్ట్లో కొద్దిగా హై క్వాలిటీ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ సబ్జెక్ట్ మ్యాపింగ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మొత్తం 8 టాపిక్స్. ఇందులో ఫస్ట్ హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీ ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నక్సలిజం ఏదైతే ఉందో దాన్ని 31st of March 2026 వరకు కంప్లీట్గా నక్సలిజాన్ని అంతమొందించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. మీకు ఐడియా ఉంటే చెప్పండి, నక్సలిజం ప్రభావితం అంటే నక్సల్స్ వల్ల ప్రభావితమైనటువంటి జిల్లాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఓకే, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ మేజర్లీ ప్రజెంట్ ఇన్ విచ్ స్టేట్? నెక్స్ట్ గవర్నమెంట్ పొటాష్ మైనింగ్ యొక్క పంజాబ్లోని ఫజిల్కా, దాంతోపాటు శ్రీ ముక్తేశ్వర్ సాహిబ్ డిస్టిక్లో పొటాష్ మైనింగ్ గురించి ఉన్నటువంటి అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తుంటున్నారు. ఇండియా ఎట్ ద మూమెంట్ మనం పొటాషియం అనేది ఎక్కువగా ఇండియాలో మనం ఇంపోర్ట్ పైన డిపెండ్ అయి ఉన్నాము. సో దానికి ఆల్టర్నేటివ్గా ఇది మనకి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెబనాన్ గెట్స్ గవర్నమెంట్ ఆఫ్టర్ 2 years ఆఫ్ పొలిటికల్ స్టేల్మేట్. లెబనాన్లో ఫైనల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. యాక్చువల్లీ లెబనాన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లెబనాన్లో ప్రెసిడెంట్ క్రిస్టియన్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ ముస్లిం ఉండాలి, వైస్ వర్స్ అనమాట. ఆ అగ్రిమెంట్ ఏంటో కూడా చూద్దాం. దాని తర్వాత ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ హెల్డ్ ఇన్ గాంధీనగర్, గుజరాత్. దీని గురించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గతంలో ఏమన్నారు? దాని తర్వాత న్యూట్రినోస్ అనేవి మనకి స్పేస్లో ఉండేటటువంటి పార్టికల్స్, వీటిని మనం గోస్ట్ పార్టికల్స్ అని కూడా అంటుంటాం, ఎందుకంటే ఇవి మనకి ఇన్విజిబుల్ కాబట్టి. మరి న్యూట్రినోస్ని అబ్జర్వ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి న్యూట్రినోకి సంబంధించి చూద్దాం. దాని తర్వాత సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, దీన్ని అమెండ్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. యొక్క ఇదంతా డీటెయిల్ చూద్దాం. నెక్స్ట్ సాట్కోసియా టైగర్ రిజర్వ్. ఎక్కడ ఉంది స్టూడెంట్ సాట్కోసియా టైగర్ రిజర్వ్? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నమీబియా. మ్యాప్ పాయింటింగ్లో చూద్దాం. సో ఇవి ఓవరాల్గా మనం 8 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు వీడియోలో. ఓకే, ఫస్ట్ వన్, హోమ్ మినిస్ట్రీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని 2026 కల్లా కంప్లీట్గా మేము అంతం చేయాలి అన్నటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది. అండ్ రీసెంట్గా మీరు చూడొచ్చు, ఛత్తీస్గఢ్లో ఒక మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్కౌంటర్స్ కూడా జరిగింది, అవునా కదా? సో హోమ్ మినిస్ట్రీ ఏం చెప్పారు మనకి? గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్. ఏ విషయంలో కమిట్మెంట్? ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని ఎప్పటిలోపు ఎండ్ చేస్తామంటున్నారు? 31st March 2026. సో ఆ విషయంలో గవర్నమెంట్ తన యొక్క కమిట్మెంట్ని చెప్పింది. అండ్ నక్సలిజం మనకి ఓకే, నక్సల్ బరి అయినటువంటి విలేజ్లో 1967లో వచ్చినటువంటి సంగతి తెలిసిందే. అండ్ నక్సల్ బరి మూమెంట్ మెయిన్గా ఎవరైతే కనుక ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ అండ్ బుర్జువాజీ అంటాం, వీళ్ళకి వ్యతిరేకంగా ఈ యొక్క దోపిడీదారులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి మూమెంట్ అనమాట. దేన్ని యూజ్ చేసేసి? వైలెన్స్ అండ్ ఆర్మ్స్. ఇండియాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలని అంటే స్టేట్స్ని మనం ఏమంటామంటే రెడ్ కారిడార్ అంటాం. ఆ స్టేట్స్ మనకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కేరళ ఇవన్నమాట. అండ్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ డిస్ట్రిక్ట్స్, ఇంతకుముందు మనకు 126 ఉండేది 2013లో. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ వల్ల ప్రభావితమవుతున్న జిల్లాలు మొత్తం 38 జిల్లాలు అనమాట. అండ్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కూడా ఇంక్రీజ్ అయినాయి ఈ మధ్యలో. అంటే ఎప్పుడైతే వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుందో వాళ్ళు కొంతమంది ఇన్ఫార్మర్స్ అన్నటువంటి నేపథ్యంతో చంపేయడం ఇలాంటివి కూడా మనకు పెరిగింది అని చెప్పొచ్చు. ఓకే, అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని తగ్గించడానికి కొన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ 2015, సమాధాన్ 2017. ఇదేంటంటే మనకి ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కడైతే ఉందో అక్కడ మనం డెవలప్మెంట్ ద్వారా ఇక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వైపు యూత్ అట్రాక్ట్ అవ్వకుండా మనం తీసుకునేటటువంటి చర్య అనమాట. ఇక సమాధాన్ డాక్రైన్ అనేది 2017. అలానే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలసీ విధానపరమైన నిర్ణయాలే కాకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం. అలానే మనకి సెక్యూరిటీ పైన 3,000 crores ఆల్మోస్ట్ ఆల్ స్పెండ్ చేశారు, ఎస్పెషల్లీ లాస్ట్ బడ్జెట్లో. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ఆక్టోపస్, ఆపరేషన్ డబుల్ బుల్, ఆపరేషన్ యొక్క చక్రబంధ, ఇట్లాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ చేసి కూడా మనకి నక్సల్ ప్రభావిత జిల్లాల్లో నక్సలిజాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి చేసిందని చెప్పొచ్చు. ఇది టాపిక్ నెంబర్ 1. నక్సలిజాన్ని 2026 కల్లా అంతమొందిస్తాం అన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ ఏముంది మనకి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ పొటాషియం మైనింగ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? పంజాబ్కి సంబంధించినటువంటి ఫజిల్కా,
దాంతోపాటు శ్రీ ముక్తసర్ సాహిబ్ డిస్టిక్. ఇక్కడ పొటాష్ మైనింగ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. సో జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది దీన్ని పొటాషియం రిజర్వ్స్. ఎక్కడ? పంజాబ్లోని ఫజిల్కా, దాంతోపాటు శ్రీ ముక్తసర్ సాహిబ్ ఈ డిస్టిక్లో ఐడెంటిఫై చేయడం జరిగింది స్టూడెంట్స్. సో దర్ మనం ఏంది, ఈ యొక్క ఇండియా అనేది పొటాషియం ఇంపోర్ట్స్ పైన ఏదైతే ఆధారపడిందో దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎప్పుడైతే మన దగ్గరనే పొటాషియం రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. దట్ యూ హావ్ టు అండర్స్టాండ్ హియర్. నెక్స్ట్, పొటాష్ అనేది మనకి మిక్చర్ ఆఫ్ పొటాషియం కార్బోనేట్ అండ్ పొటాషియం సాల్ట్. దీని యొక్క ప్రైమరీ రా మెటీరియల్ వచ్చేసి మనకి ఓవర్ ఏంది, సిల్వినైట్. ఓవర్ కూడా ఇంపార్టెంట్ మనకి. మీకు ఐడియా ఉంటే చెప్పండి. మనకి ఈ అల్యూమినియం ఉంటుంది కదా, అల్యూమినియం యొక్క ఓవర్ ఏంటి మనకి? దేని నుంచి మనకి అల్యూమినియం అనేది మనం తీసుకోవచ్చు, మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ట్రై చేయండి. మనకి 90% ఆఫ్ ద పొటాషియం ఇండియాలో ఫర్టిలైజర్గానే యూజ్ చేస్తాం. మీకు తెలుసు మనకి ఫర్టిలైజర్స్లో ఎన్పీకే ఉంటుంది కదా, నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అని చెప్పేసి మనకి మొక్కలకు కావాల్సింది 90% మనకి ఫర్టిలైజర్స్. ఈ యొక్క రేషియో ఏ రేషియోలో యూజ్ చేస్తున్నాం మనం? 4:2:1 రేషియోలో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం స్టూడెంట్స్. దాంతోపాటు ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ని రిమూవ్ చేస్తుంది, హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్గా. దాని తర్వాత మనకి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్, సిరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్. దాంతోపాటు మనకి ఈ యొక్క పొటాష్ని మనం క్రిటికల్ మినరల్స్ అంటే మన ఆర్థిక వ్యవస్థకు అవసరమైనటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి మినరల్గా కూడా గుర్తించడం జరిగింది. ఏ యాక్ట్ ప్రకారం? మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ప్రకారం దీన్ని క్రిటికల్ మినరల్గా కూడా గుర్తించడం జరిగింది స్టూడెంట్స్. పొటాష్ ఫర్టిలైజర్స్ కామన్గా ఉండేవి సల్ఫేట్ ఆఫ్ పొటాష్, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసిస్. ఇది మనకి 100% ఇండియాలోనే తయారు చేస్తున్నారు. దీన్ని మనకు ఇది బెస్ట్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అనమాట. అంటే ఈ యొక్క న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ఏం చేస్తుంది, ఫార్మర్స్కి వాళ్ళు వాడేటటువంటి ఫర్టిలైజర్ని బేస్ చేసుకొని, అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఎంతెంత వాడుతున్నారు ఆ న్యూట్రిషన్ బేస్ చేసుకొని సబ్సిడీ ఇస్తుంటారు అనమాట. అండ్ పొటాష్ డిపాజిట్స్ అనేవి ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ 89% ఆఫ్ ద పొటాషియం రాజస్థాన్లో ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇప్పుడు కొత్తగా పంజాబ్లో వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అట్ ద మూమెంట్ ఇండియాలో 100% ఆఫ్ ద పొటాషియం రిక్వైర్మెంట్ మనకి ఇంపోర్ట్ ద్వారానే వస్తుంది మనకి, అకార్డింగ్ టు ఇండియన్ మినరల్ ఇయర్ బుక్. అంటే పొటాషియం అనేది కంప్లీట్గా 100% మనం ఇంపోర్ట్ పైన డిపెండ్ అవుతున్నాం. సో ఇలా మనకి పొటాష్ ఏదైతే ఉందో పంజాబ్లో కొత్తగా 2 డిస్ట్రిక్ట్లలో పొటాషియం మైన్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుక్కున్నారు. పొటాష్ యొక్క ఓవర్ ఫామ్ ఏందో చూసాం మనం, అండ్ పొటాష్ యొక్క యూజ్ ఏంది, అండ్ ఎకనామికల్గా మనకి పొటాష్ మోరాలెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 లెబనాన్. సో లెబనాన్ గురించి మనం చెక్ చేసే కన్నా ముందు ఒకసారి లెబనాన్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. సో లెబనాన్ చూసినట్టయితే కనుక ఒకవైపు సిరియా, ఇంకోవైపు మనకి టర్కీ, అలానే ఇజ్రాయిల్. సో దీంతో మనకి లెబనాన్ బార్డర్ గురించి ఫ్రెండ్స్. లెబనాన్ గురించి రీసెంట్గా మీకు హెజ్బుల్లా, లెబనాన్లోని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెజ్బుల్లా గురించి మీరు వినుంటారు కదా. ఇప్పుడు లెబనాన్కి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది 2 years తర్వాత. ఓకే, సో ఎవరు ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నవాఫ్ సలాం. యాక్చువల్లీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు ఇతను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా పనిచేశాడు. ఐసీసీ అంటున్నాం కదా, రీసెంట్గా అమెరికా ఐసీసీ పైన ఆంక్షలు విధించింది, అవునా కదా. సో నవాఫ్ సలీంని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సలాం. అండ్ లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బేరూట్, లెబనాన్ పౌండ్, అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి జోసెఫ్ అవున్. నేను మీకు ఇందాక చెప్పాను, ప్రెసిడెంట్ క్రిస్టియన్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ ముస్లిం ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఉందన్నమాట లెబనాన్లో. ఓకే, సో ఈ అగ్రిమెంట్ మనం ఏమంటాం? టైఫ్ అగ్రిమెంట్, 1989 టైఫ్ అగ్రిమెంట్. ప్రెసిడెంట్ మెరోనైట్ క్రిస్టియన్ అయితే ప్రైమ్ మినిస్టర్ సున్నీ ముస్లిం అయి ఉండాలి స్టూడెంట్స్. అలానే తన యొక్క గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ఫామ్ అవుతారు కదా, తన యొక్క గవర్నమెంట్లో మినిస్టర్స్లో సగం క్రిస్టియన్స్ ఉండాల్సి ఉంటుంది, మళ్ళీ సగం ముస్లిం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ అగ్రిమెంట్ ఉంది మనకి లెబనాన్లో. సో దట్ ఎవరికి మధ్యలో ఒక గొడవలు కాకుండా ఉంటాయని చెప్పేసి. ఓకే, ఇది మనకి టాపిక్ నెంబర్ 3 లెబనాన్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమిట్ ఎక్కడ జరిగింది? గాంధీనగర్లో జరిగింది. ఓకే, యాక్చువల్లీ ఇట్లాంటి యూత్ సమ్మిట్ ఒకటి జరుపుకుంటే బాగుంటుందని గతంలో జరిగినటువంటి బ్రిక్స్ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. బిమ్స్టెక్ మీటింగ్లో. సో బిమ్స్టెక్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అంటే. ఓకే,
బే ఆఫ్ బెంగాల్ని బార్డర్గా కలిగినటువంటి దేశాలు ఈ యొక్క బిమ్స్టెక్లో ఉంటాయి. కాకపోతే బిమ్స్టెక్లో బే ఆఫ్ బెంగాల్ని బార్డర్గా కలిగి లేనటువంటి దేశాలు కూడా ఉన్నాయి. చెప్తారా ఏంటో? ఓకే, వాట్ ఆర్ ద కంట్రీస్ ప్రజెంట్ ఇన్ బిమ్స్టెక్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ బార్డర్ విత్ ద బే ఆఫ్ బెంగాల్? ఫస్ట్ బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది మనకి? గాంధీనగర్, గుజరాత్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇండియా ఎప్పుడు ఏ బిమ్స్టెక్ సమ్మిట్లో చెప్పింది ఇట్లాంటిది యూత్ సమ్మిట్ చేస్తే బాగుంటుందని? 4th బిమ్స్టెక్ సమ్మిట్ నేపాల్లో జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే మేము ఫ్యూచర్లో బిమ్స్టెక్ యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు కండక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇండియాలో కండక్ట్ చేసింది ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్. ఓకే, ఎవరు కండక్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలానే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, దాంతోపాటు యంగ్ ఇండియన్స్ ఆఫ్ సిఐఐ, కాన్ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ సమ్మిట్ని 7th ఫిబ్రవరి రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది రెస్పెక్టివ్ మినిస్టర్స్. అండ్ థీమ్ ఏంది మనకి? యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. ఈ యొక్క బిమ్స్టెక్ దేశాల మధ్యలో ఈ యొక్క యూత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనమాట. సో మీకు ఐడియా ఉండాలి, ఈ మధ్యలో మనకి సార్క్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది, బిమ్స్టెక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, దట్ యూ హావ్ టు అండర్స్టాండ్ హియర్. అట్ బిమ్స్టెక్ కంట్రీస్, బిమ్స్టెక్లో బే ఆఫ్ బెంగాల్ని బార్డర్గా కలిగి లేనటువంటి కంట్రీస్ బిమ్స్టెక్లో ఉన్నవి ఏంటంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. సో ఏంటది? భూటాన్ యాజ్ వెల్ యాజ్ ఎ నేపాల్. భూటాన్కి నేపాల్కి మనకి బే ఆఫ్ బెంగాల్ బార్డర్ లేకపోయినప్పటికీ కూడా సబ్ మెంబర్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ ఇది మనకి బిస్టెక్గా ఫామ్ అయింది అనమాట, బిస్టెక్. ఓకే, 1993. దాని తర్వాత మయన్మార్ ఆడిన తర్వాత బిమ్స్టెక్గా పేరు చేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క సెక్రటేరియట్ వచ్చేసి మనకి ఢాకాలో ఉంది స్టూడెంట్స్, ఢాకా. సో దట్ ఈస్ అబౌట్ టాపిక్ నెంబర్ 4. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, న్యూట్రినోస్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్పేస్లో ఈ యొక్క న్యూట్రినో పార్టికల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ యొక్క స్పేస్ నుంచి ఎర్త్లోకి ఈ న్యూట్రినో పార్టికల్స్ ఎంటర్ అయినప్పుడు వాటిని స్టడీ చేయడం ద్వారా కూడా మనకి స్పేస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఈ న్యూట్రినోస్ అనేవి కంటికి కనబడాయి కాబట్టి వీటిని జనరల్గా మనం ఏమంటాం? గోస్ట్ పార్టికల్స్ అంటాం. సో చైనీస్ సైంటిస్టులు ఏం చేశారంటే కొన్ని స్పెషల్ డిటెక్టర్ని ఉంచారనమాట. ఎక్కడ? సౌత్ చైనా సీ. ఇలాంటిదే మొన్న మీకు నేను రీసెంట్గా మెడిటరేనియన్ సీలో కూడా ఇలాంటివి ఈ యొక్క డిటెక్టర్స్ ప్లేస్ చేశారని చెప్పాను మీకు గుర్తుంటే కనుక. ఇది అండర్ వాటర్ అబ్జర్వేటరీ. న్యూట్రినోస్ అనేవి మీకు ఇందాక చెప్పినట్టు మాస్లెస్ అండ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ పార్టికల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిటెక్ట్. అందువల్ల వీటిని మనం ఏమంటుంటాం? గోస్ట్ పార్టికల్స్ అని అంటాం స్టూడెంట్స్. అండ్ వీటి యొక్క రోల్, పార్టికల్ ఫిజిక్స్. న్యూట్రినోస్ అనేవి మనకి యొక్క న్యూక్లియస్ని కానీ లేదా యాటమ్ని కానీ అర్థం చేసుకునేడానికి యూజ్ అవుతుంది. అండ్ బ్లాక్ హోల్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, అలానే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ కానీ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి న్యూట్రినోస్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది స్టూడెంట్స్. ఇది టాపిక్ నెంబర్ 5. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. యాక్చువల్లీ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే న్యూక్లియర్ రియాక్టర్ అది ఏదైనా యాక్సిడెంట్ జరిగి దాని నుంచి న్యూక్లియర్ మెటీరియల్ అనేది రిలీజ్ అయిందనుకోండి, న్యూక్లియర్ వేస్ట్ అనేది రిలీజ్ అయిందనుకోండి, దానివల్ల కలిగేటటువంటి డ్యామేజ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. అంటే ఇన్ని రోజులు మనకి లా ఏముండే అంటే కనుక అమెరికా కంపెనీ కానీ లేదా వేరే ఏ కంపెనీ అయినా సరే, యూరోపియన్ వాళ్ళైనా సరే, ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్ పెట్టిన తర్వాత ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఏమైనా లీక్ అయ్యి దానివల్ల డ్యామేజ్ జరిగితే ఎవరైతే కనుక కంపెనీ పెట్టారో ఆ కంపెనీదే రెస్పాన్సిబిలిటీ అన్నారనమాట. దానివల్ల ఏమైంది? ఈ యొక్క అమెరికన్ కంపెనీ కానీ లేదా ఫ్రాన్స్ కంపెనీస్ కానీ పెద్ద మన దగ్గర న్యూక్లియర్ రియాక్టర్ సెటప్ అవ్వలేదు. ఆ లా రాకముందు ఏదైతే ఉందో రష్యన్ కంపెనీ కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇలా ఫారిన్ కంపెనీస్ మన ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్ది రూల్స్ చేంజ్ చేస్తున్నారనమాట. యూనియన్ గవర్నమెంట్ ఏదైనా అమెండ్ చేస్తారట? సివిల్ లయబిలిటీ ఆఫ్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010, దాంతోపాటు అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. దీనివల్ల అమెరికన్, ఫ్రెంచ్ న్యూక్లియర్ కంపెనీస్ వాళ్ళు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ దీన్ని మనం యాక్ట్ చేసింది ఎప్పుడు? 2010. దేనికి అనుగుణంగా? ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ లైక్ వియన్నా కన్వెన్షన్, ప్యారిస్ కన్వెన్షన్, బ్రసెల్స్ సప్లిమెంటరీ కన్వెన్షన్, వీటికి అనుగుణంగా మనం న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ని తీసుకొచ్చారనమాట. కీ ఫీచర్ ఇప్పుడు కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడుపుతున్నటువంటి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సో ఆపరేటర్ అనేవి కంప్లీట్గా బాధ్యత తీసుకోవాలన్నమాట. ఏది? న్యూక్లియర్ మెటీరియల్ లీక్ కాకుండా. ఒక లీక్ అయితే కనుక తనదే బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ లయబిలిటీ లిమిట్. మరి ఎంత మట్టుకు
ఎంత డబ్బుల వరకు వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది? న్యూక్లియర్ ప్లాంట్ రియాక్టర్ అంటే రియాక్టర్ నడుపుతున్న వాళ్ళ ఆపరేటర్స్ 1500 crores వరకు. ఓకే, అండ్ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 1500 crores కన్నా డ్యామేజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది యొక్క బాధ్యత వహిస్తుంది స్టూడెంట్స్. గవర్నమెంట్ లిమిటెడ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లయబిలిటీ అనేది బాధ్యత వహించడం అనేది ఎక్కడి వరకు 300 million స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే 300 million కరెన్సీస్ అనమాట. ఏ కరెన్సీ? ఈ యొక్క ఐఎంఎఫ్ యొక్క స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో ఏ కరెన్సీలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి మొత్తం వాటితో ఈక్వల్ చేస్తే 300 million. అవి మనకి అప్రాక్సిమేట్గా 2100 నుంచి 2300 crores వరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేది లయబిలిటీగా ఉందన్నమాట. అండ్ ఇది మనకి టైం లైన్ కూడా సూచించబోతుంది, ఎన్ని రోజులలో కంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసి. అలానే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్, ఇది న్యూక్లియర్ రియాక్టర్లో జరిగినటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా సరే, అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా లీక్ జరిగినా, మైనర్ లీక్ జరిగినా, ఏ లీక్ జరిగినా 15 daysలో ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో మరి వీటిని తీసుకురావడానికి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ న్యూక్లియర్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలనుకుంటుంది. నెక్స్ట్ సట్కోసియా టైగర్ రిజర్వ్. సట్కోసియా టైగర్ రిజర్వ్లో మనకి క్యాప్టివ్ బ్రీడింగ్ ఆఫ్ సాంబార్. ఇంకే క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే ఏంది అంటే వీటిని బంధించి, ఓకే, అంటే ఒక ఎన్క్లోజర్లో పెట్టిన తర్వాత వాటి మధ్యలో ఈ యొక్క బ్రీడింగ్ అంటే ఈ యొక్క ఏదైతే కనుక సో రిప్రొడక్షన్ ఎంకరేజ్ చేశారో ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి సాట్కోసియాలో. అందుకోసమే సాట్కోసియా టైగర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. సాట్కోసియా టైగర్ రిజర్వ్ ప్రజెంట్ ఇన్ ఒడిషా. అండ్ మెయిన్గా ఇందులో ఉన్నటువంటి శాంక్చురీస్ ఏంటంటే బైసిపాలి శాంక్చురీ, సట్కోసియా గార్జ్ శాంక్చురీ. ఓకే, అండ్ ఇది మనకి ఈ యొక్క సట్కోసియా టైగర్ రిజర్వ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద మహానది ఎలిఫెంట్ రిజర్వ్. మహానది అనేది మనకి ప్రైమరీ రివర్ బోత్ ఛత్తీస్గఢ్ యాజ్ వెల్ యాజ్ ద ఒడిషా. ఓకే, ఇది మన టాపిక్ నెంబర్ 7. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8 నమీబియా. ఓకే, ఫస్ట్ మీరు నమీబియా చూడండి. నమీబియాకి అట్లాంటిక్ ఓషన్ బార్డర్గా ఉంది, అంగోలా బార్డర్గా ఉంది, దాంతోపాటు మనకి జాంబియా బార్డర్గా ఉంది, బోత్స్వానా బార్డర్ ఉంది మనకి, సౌత్ సుడాన్, ఓకే, అలానే సౌత్ సుడాన్ కాదు, సౌత్ ఆఫ్రికా బార్డర్గా ఉంది. ఇది మెయిన్గా మనకి నమీబియాకి బార్డర్గా ఉన్నటువంటి కంట్రీస్. నమీబియా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఇందాక మనం ఫోటో చూసినటువంటి శామ్ నిజోమా, హీ డైట్స్, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ నమీబియా అని కూడా అంటుంటాం స్టూడెంట్స్. నమీబియా నైబరింగ్ కంట్రీస్ ఇందాక మనం చెక్ చేసాం. అండ్ నమీబియాకి అట్లాంటిక్ ఓషన్ అనేది వెస్టర్న్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, మేజర్ రివర్స్ జాంబేజీ రివర్. జాంబేజీ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఇండియన్ ఓషన్లో కలుస్తుంది. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ని ట్వైస్ 2 సార్లు క్రాస్ చేస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇలా ఉంటే సో ఇట్ క్రాస్ ట్వైస్ జాంబేజీ రివర్. అండ్ నమీబియా నుంచి మనం చీతాను కూడా తీసుకురావడం జరిగింది ప్రాజెక్ట్ చీతా కోసం అని చెప్పేసి. సో నమీబియాలో చీతాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నమీబియాని మనం చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటుంటారు స్టూడెంట్స్. సో ఇవి మనకు ఓవరాల్గా 8 టాపిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 8 టాపిక్స్ మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే కనుక వీడియోలో లైక్ చేయడం మర్చిపోకండి స్టూడెంట్స్. నౌ లెట్స్ సీ MCQ. క్వశ్చన్ నెంబర్ 1 స్టేట్మెంట్ బేస్డ్. స్టేట్మెంట్ నెంబర్ 1 ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమిట్ గాంధీనగర్లో జరిగింది అంటున్నారు. థీమ్ ఆఫ్ దిస్ బిమ్స్టెక్ యూత్ సమిట్ వాస్ యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఏది రైట్ థీమ్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్డ్. న్యూట్రినోస్ ఆర్ మాస్లెస్ పార్టికల్ అండ్ దే ఆర్ వెరీ వీక్లీ ఇంటరాక్ట్ విత్ మ్యాటర్. నెక్స్ట్ న్యూట్రినోస్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ స్టార్ ఫార్మేషన్, సూపర్నోవా ఎక్స్ప్లోషన్ అండ్ బిగ్ బ్యాంగ్. ఇందులో ఏది రైట్ ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ స్టేట్మెంట్ బేస్డ్. నమీబియా షేర్స్ బార్డర్ విత్ దీస్ కంట్రీస్ అండ్ జాంబేజీ రివర్ డ్రైన్స్ ఇంటూ అట్లాంటిక్ ఓషన్. ఏది రైట్? ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం డిస్కస్ చేసినటువంటి 8 టాపిక్స్ అండ్ ఆ 8 టాపిక్స్ మీద MCQs అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.